వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వేకెన్సీలకు పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇవి వచ్చేసి కాంట్రాక్ట్ బేస్లో అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో చేసుకోవాలి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే లేదు. ఇక్కడ కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి చూడండి, ఇక్కడ కాంట్రాక్ట్ పీరియడ్ 1 year అనేది ఇనీషియల్గా అని మెన్షన్ చేశారు. తర్వాత ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదని మెన్షన్ చేశారు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీలు వచ్చేసి 158 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ వేకెన్సీస్ మేబీ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్, పెరుగుతాయి తగ్గుతాయి అని కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ వచ్చేసి ట్యూటర్ పోస్టులకు సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఎంబీబీఎస్ డిగ్రీ, మీరు ఎంబీబీఎస్ అయితే పాస్ అవ్వాలి, లేదంటే దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ శాలరీ చూడండి 70,000 per month అయితే మీకు శాలరీ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు సెలెక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఇందులో 75 మార్క్స్ వచ్చేసి మీకు అకాడమిక్ ఇయర్లో వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, వాటిని 75 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఫారెన్లో అంటే వేరే దేశాల్లో వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి వచ్చారో వాళ్ళు కూడా 75 అయితే తీసుకుంటారు. కాకపోతే ఇందులో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అయితే ఉంది. ఇందులో వీళ్ళు ఇట్లా పర్సంటేజ్ బట్టి ఏ గ్రేడ్ ఉంటే తీసుకుంటారు. అండ్ ఇంకో 10 మార్క్స్ వచ్చేసి ఇక్కడ మీకు అకాడమిక్ ఇయర్ అయిపోయాక ఎవ్రీ ఇయర్కి 1 మార్క్స్ చొప్పున అయితే యాడ్ అవుతాయని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు కాంట్రాక్ట్ సర్వీస్, ఇక్కడ మీరు చూడండి, ఎవరైతే మీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక మీరు కాంట్రాక్ట్ సమయంగా ఆల్రెడీ వర్క్ చేసి ఉంటారో వాళ్ళకు వచ్చేసి కొన్ని మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. 2.5 మార్క్స్ అనేది మీరు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తుంటే 2.5 మార్క్స్ అదనంగా యాడ్ అయితే, రూరల్ ఏరియాలో వర్క్ చేస్తుంటే 2 మార్క్స్, అలాగే అర్బన్ ఏరియా సిటీలో వర్క్ చేస్తుంటే 1 మార్క్ అనేది మీకు యాడ్ అవుతారని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మీకు కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. మీకు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే మీరు ఆల్రెడీ వర్క్ చేశారో వాటికి టోటల్గా ఇక్కడ మీకు చూడండి, ఈ కాంట్రాక్ట్ అనేది మీరు COVID-19 సమయంలో వర్క్ చేసినట్టే మీకు 15 మార్క్స్ విల్ బి అవార్డెడ్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. కోవిడ్ టైంలో వర్క్ చేసిన వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ కూడా ఎలా ఉంటుందో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు. అండ్ వీటితో పాటు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి వాటికి సంబంధించిన వయసు వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, బీసీ క్యాండిడేట్స్ అయితే 47 సంవత్సరాల వరకు, డిఫరెంట్ టేబుల్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 52 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఆన్లైన్లోనే ఇచ్చారు. ఇక్కడ dme.ap.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్ డేట్ వచ్చేసి 15th మే వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫీజు వచ్చేసి 1000 రూపాయలు అనేది ఓసీ క్యాండిడేట్స్కి, అండ్ 500 రూపాయలు అనేది బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 500 రూపాయలు వీళ్ళకైతే ఉంది. ఆన్లైన్లోనే ఫీజు అనేది పేమెంట్ చేయాలి. ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు మీరు అప్లికేషన్లు అనేది ఇవి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, అలాగే మీరు మెడికల్ ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ అయినట్టు, అండ్ ఇక్కడ మీరు మీ డిసేబిలిటీ క్యాండిడేట్స్ అయితే డిసేబిలిటీ సర్టిఫికేటు, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు స్పోర్ట్స్ కోటా ఉన్నా మీకు స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ కూడా ఏమున్నా ఇవి అప్లై అయితే చేయండి. మీకు అదనంగా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి స్పోర్ట్స్ కోటా ఉన్నా కూడా. అండ్ ఇక్కడ మీకు ఇది చూడండి, కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్, ఇక్కడ వేకెన్సీలు చూడండి ఏ విభాగంలో ఎన్ని ఉన్నాయని. టోటల్గా 150, ఇందులో అనాటమీ విభాగంలో 25, ఇందులో జిఎంసీ అదోని, జిఎంసీ మార్కాపూర్, మదనపల్లి, పులివెందులు, ఇలా రకరకాల టోటల్గా 8 డిపార్ట్మెంట్ నుంచి అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. 158 వేకెన్సీలు ఉన్నాయి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. మీరు ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చూడండి ఎక్కడ వర్క్ చేశారు, రూరల్, అర్బన్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ సర్టిఫికేట్లో మీకు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు అప్లై చేసేటప్పుడు డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.